ఓకే అండి, మనకంటే అయితే ఎక్సర్సైజ్ చేస్తుండు. ఇవి క్యాంపులో ఇచ్చారండి, మళ్ళీ ఎక్కడి అని అడగకండి, ఎందుకంటే మనకంటే క్యాంపులో ఇవి ఇచ్చారు. వీటితో ఎక్సర్సైజ్ ఎలా చేయించాలి అక్క అని అడిగారు. ఇవి చూడండి ఎలా చేపియాలో. ఇగో ఇలా కాళ్ళు, 2 కాళ్ళు ఇలా ఉన్నాయి. లేపు మని కాలు పైకి లేపు. ఇగో ఇలా ఇలా అనేది చేపియాలి. వాళ్ళు లాగుతుంటే మనం ఇట్లా సపోర్ట్ చేయాలన్నట్టు ఇలా చేపియాలి. నన్ను అడిగారు కదా ఇవి ఎలా చేయాలక్క, ఇవి చేపియరాట్లేదు మాకు, చేపిరాక పక్కకు పెట్టామన్నారు. చూడండి నేను ఇది కాళ్ళకు ఆగట్లేవన్నారు. ఒక్క నిమిషం అని కాళ్ళకు ఆగట్లేవంటే ఇగో ఇలా కట్టుకోవాలి. కాళ్ళకు కడితేనే ఆగుతుంది. వాళ్ళకు పట్టుకుంటే చేస్తుంటే కూడా బలం ఉంటుంది. ఇక చూడండి చేస్తుండ్రు మనకంట. సాపాలి కాళ్ళు, మళ్ళీ సాపి ఇట్లా మ్యాట్ వేసుకొని చేయించండి కింద. నేనైతే లేబట్టట్లేను, ఇట్లా సపోర్ట్ కోసమే చేతితో పట్టుకున్నాను. ఆయనతో పట్టుకోకపోతే బలం ఉండదు వాళ్ళకి. ఏదైనా సరే పట్టుకోవాలండి. ఒక 20 టైమ్స్ ఏదైనా సరే. ఫస్ట్ అయితేనేమో 5 టైమ్స్ చేయించాలి, అయిపోయాక 10 టైమ్స్ చేయించాలి, అయిపోయాక 20 టైమ్స్. ఎంత చేయగలిగితే అంత బలం వస్తుంది కాళ్ళకి. అలవాటు అయితే అంట. ఇంగిలా ఇంకా చేపించాలి. అంటే వీళ్ళు నిల్చోరు కదండి, నిల్చొని చేయించేవి ఉంటాయి, కూర్చోబెట్టి చేపించేవి ఉంటాయి. ఇప్పుడు లేవని కాళ్ళు ఎప్పకుంటే లేదు. చూడండి మనకంట లేదు. చూసిరండి మనకంటకు లేవడం ఎట్లా ప్రాక్టీస్ అయిందని అడుగుతున్నారు కదా, ఇట్లనే అయింది. ఇప్పుడు దీంతో అప్పుడు పాత వీడియోలు, ఓల్డ్ వీడియోస్ చూడండి మీరు. ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి. పాత వీడియోస్లలో ఎక్కువ నేనే చేపించిన. అప్పుడు ఇవన్నీ నేనే చేపించిన పైన సమ్మర్లో. ఇప్పుడు మనకంటే సొంతంగా లేవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎందుకంటే ఇది చేపించడం ద్వారానే కాలు పైకి లేపకమని. ఇది చేపించడం వల్లనే లేవడం అనేది వచ్చింది మనకంటకి. కొంచెం ఒరగపోయినా కూడా ఏం కాదు, వస్తుంది అదే. అగో అట్లా మోచేయి మీద సపోర్ట్ చేసుకొని లేస్తాడు. ఓకేనా, ఇలా చేస్తాడండి మనకంట. ఇట్లా దీంతో అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఎవరైనా పిల్లలు ఇలా మనకంటలాగా ఉన్న పిల్లలు లేవరు అనుకో, ఇవి లేవనుకుంటే చున్నీ పెట్టి కూడా నేను చేయించానండి. చున్నీస్ ఉంటాయి కదా, లుంగీలైనా చున్నీ అయినా, అవి కూడా పెట్టి నేను ఫుల్ వీడియోస్లలో ఉన్నాయి. ఓల్డ్ వీడియోస్ చూడండి, వాటిల్లో ఉంటాయి. అందరూ ఏం చేస్తున్నారండి? నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫుల్ వీడియోస్ బాగా చూడండి, షార్ట్ వీడియోస్ కన్నా ఫుల్ వీడియోస్ చూడండి. నుండి ఫుల్ వీడియోస్ వస్తాయి. షార్ట్స్ కొద్ది తక్కువ, ఫుల్ వీడియోనే తీస్తామండి. ఎందుకంటే మనీ రోజు ఏం చేస్తున్నాడు ఏంది తీయండి అక్క వీడియోస్. ఏం చేస్తున్నాం మనీ? ఇంకా నేర్చుకోవాలి. ఇట్లా లేవడం చేయడం వల్ల మెడళ్ళల్లో బలం అనేది వస్తుంది. హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ పెట్టకపోయేది ఇదివరకు మనకంటే. ఇప్పుడు ఫోల్డింగ్ పెట్టి కొంచెం లేసి కింద అడుతుండు. అట్లా ఇలా అయితే చేస్తాడు మనకంట. ఇంకో ఎక్సర్సైజ్ చూపించమని. ఓకే అండి, మనకంటే ఏం చేస్తున్నా డిప్స్ కొడుతుంది చూడండి. అస్సలు లేవకపోయేది మీ మనకంట. ఇప్పుడు ఇగో ఈ మోకాలు అనేది లేవాలి, ఇక్కడ లేస్తుంది. డిప్స్ అంటే మోకాలు లేవాలి, లేస్తుంది. ఇప్పుడు అప్పుడైతే పొట్ట మీదకల్నే లేసేవాడు అంతే. మంచి బలంగానే లేస్తున్నాడు. ఇబ్బంది పడుతున్నావు అమ్మని? ఏమి ఇబ్బంది లేదు.
ఇబ్బంది ఏం పడతాయండి, చూడండి. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మణికంఠ వీడియోస్. ఎందుకంటే మణికంఠలో ఉన్న పిల్లలకి చాలా మందికి యూజ్ అవుతుంది. మణికంఠ కూడా ఇంకా జనంలోకి వెళ్ళాలి, ఇంకా తెలియాలి, ఇంకా నాకు తెలియంది ఏమన్నా ఉన్నదా తెలుస్తుందండి. మీరు నలుగురికి షేర్ చేయడం వల్ల నాకేమన్నా మణికంఠకి ఎక్సర్సైజే కానీ ఇంకేదైనా తెలియకపోతే తెలియజెప్తారు కదా, అలా అని మిమ్మల్ని షేర్ చేయమని అడుగుతున్నాను. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.